గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, అసాధారణ కణాధార ధర్మాలు అనమాట. ఈ కాలిగేటివ్ ఈ విలీన ద్రావణాలు ఉన్నాయి కదమ్మా, డైల్యూట్ సొల్యూషన్స్. ఆ విలీన ద్రావణానికి ఇంకా వాయువులు గ్యాసెస్కి కొన్ని పోలికలు ఉన్నాయన్నమాట. వాయు అణువులకి విలీన ద్రావణాల్లోని అణువులకి మధ్యన పోలికలు అనేవి ఉన్నాయి. కాబట్టి గ్యాసెస్ యొక్క నియమాలు, వాయు నియమాలు మనకు తెలుసు కదా, బాయిల్ నియమం, చార్లెస్ నియమం, అవగాడ్రో నియమం, ఇవన్నీ గ్యాసెస్ లాస్ ఉంటాయి. ఆ వాయు నియమాలన్నింటినీ విలీన ద్రావణాలకు కూడా అప్లై చేశారనమాట. వీటిని అసాధారణ కణాధార ధర్మాలు, అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఫస్ట్ ఇది చూద్దాము. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది వాంటోఫ్ అనే సైంటిస్ట్ అమ్మ. ఈ అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నింటినీ వాంటోఫ్ అనే సైంటిస్ట్ మనకి ఇచ్చారు. ఫస్ట్ ఇది వాంటోఫ్ బాయిల్ లా, వాంటోఫ్ బాయిల్ నియమం. ఈ వాంటోఫ్ బాయిల్ నియమం తెలుసు కదా మీకు. బాయిల్ నియమం ఏం చెప్తుంది? పీడనం అనేది ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్తుంది. PV = కాన్స్టెంట్ అని బాయిల్ నియమం మనకి చెప్తుంది. ఆ బాయిల్ నియమంలో P ప్లస్లో మనం పై రాసుకుంటాం అంతే. ఇది వరకు వాయు పీడనం అయితే P అని తీసుకునేవాళ్ళం, గ్యాస్ ప్రెజర్ని. ఇప్పుడు మనం కాలిగేటివ్ ప్రెజర్కి ఇదే కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఆస్మాటిక్ ప్రెజర్ని ఏ విధంగా తీసుకుంటాం? పై అనే లెటర్తో సూచిస్తాం. P ప్లస్లో పై రాస్తాం అంతే. మనకి తెలిసిన బాయిల్ నియమం ప్రకారం రాస్తాం అనమాట. పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C అంటే ఈ ద్రవాభిసరణ పీడనం అనేది ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది, లేదా ద్రావణం యొక్క ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. Osmotic pressure is directly proportional to concentration of the solution, or osmotic pressure is indirectly proportional to volume of the solution. దీన్ని బట్టి మనం PV = స్థిరాంకం, కాన్స్టెంట్ అని రాస్తాం అన్నమాట. ఇది మన యొక్క వాంటోఫ్ బాయిల్స్ లా. రెండోది చూద్దాం, వాంటోఫ్ చార్లెస్ నియమం. మీకు తెలిసిన వాయు నియమాలని ఇక్కడ అప్లై చేస్తారు అంతే. P ప్లస్లో పై పెట్టుకుంటారు. చార్లెస్ నియమం ఏం చెప్తుంది మనకి? P/T = కాన్స్టెంట్ అనేది మనకి పాతది, వాయు నియమంలో మనకు తెలిసింది. P/T = కాన్స్టెంట్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని బట్టి మనం P ప్లస్లో పై రాసుకుంటాం అనమాట. పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. Osmotic pressure is directly proportional to absolute temperature, లేదా pi = P/T = constant. పై అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి అనులోమానుపాతంలో ఉంటుంది, పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది చార్లెస్ నియమం అనమాట. పై అంటే ద్రవాభిసరణ పీడనం కింద తీసుకుంటాం. ఇంతకుముందు మనకు తెలిసిన లాస్ ఇవి. నెక్స్ట్ మూడోది వాంటోఫ్ అవగాడ్రో సమీకరణం. అవగాడ్రో సమీకరణం ఇంతకుముందు వాయువులకైతే మనం ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ మోల్స్, వాల్యూము ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ గ్యాసెస్ అన్నిటికీ ప్రెజర్ కూడా ఈక్వల్గా ఉంటుంది అని చెప్పుకున్నాం ఇంతకుముందు. గ్యాసెస్కి మనకు తెలిసింది ఇది. కానీ ఇప్పుడు వాంటోఫ్ అవగాడ్రోస్ లా అంటే మనం విలీన ద్రావణాలకి దీన్ని అప్లై చేస్తాం అనమాట. అంటే సేమ్
ఒకే రకమైన నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నమాట. ఒకే సంఖ్యలో నెంబర్ ఆఫ్ మోల్స్ని కలిగి ఉన్నాయి. అణువుల సంఖ్యని సమానంగా కలిగి ఉండి ఘనపరిమాణం కూడా సేమ్ వాల్యూమ్. ఒకే ఘనపరిమాణం, ఒకే సమానమైన మోల్స్ అన్నమాట. మోల్ని కలిగి ఉన్న రెండు ద్రావణాలు తీసుకుంటే వీటికి ఈ రెండు ద్రావణాలకి ఒకే రకమైన ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుందన్నమాట. పై సేమ్గా ఉంటుంది. ఇది అవగాడ్రోస్ లా అన్నమాట. నెంబర్ ఆఫ్ మోల్స్, వాల్యూము ఒకే రకంగా ఉన్న సొల్యూషన్స్ ఏవి తీసుకున్నా కూడా వాటి యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఒకే రకమైన మోల్లు, ఒకే రకమైన ఘనపరిమాణం ఉన్న ఏ ద్రావణాలకైనా, రెండే కాదు ఎన్ని ద్రావణాలు తీసుకున్నా వాటన్నిటికీ కూడా ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది వాట్ ఆఫ్ సమీకరణం. పై డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ టు స్మాల్ n. స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నమాట, మోల్ల సంఖ్య. మోల్ల సంఖ్య. ఇలా ఈ మూడు లాస్ చూసారు కదా, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఈ మూడు లాస్ని బట్టి మనం పై మూడు సమీకరణాలను బట్టి అన్నమాట వాంట్ ఆఫ్ సమీకరణాన్ని మనం ఓవరాల్గా రాస్తాం. therefore want of ఈక్వేషన్ సమీకరణం. ఇవన్నీ కలపాలి మనం. మామూలుగా ఇక్కడైతే పై అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందో చూడండి. టీకి ఎన్కినేమో అనులోమానుపాతంలో ఉంది, ఎన్టీకి అనులోమానుపాతంలో ఉంది, అలాగే వికి విలోమానుపాతంలో ఉంది. పై డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ టు ఎన్టీ బై వి. పైన మూడింటి నుంచి మనం రాసాం ఇవి. ఇప్పుడు దీన్ని ఈక్వాలిటీలో పెడుతున్నాం. ఎన్ఎస్టీ బై వి. ఇక్కడ ఎస్ అంటే ద్రావణ స్థిరాంకం, సొల్యూషన్ కాన్స్టెంట్. ఇప్పుడు దీని నుంచి పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. మీకు ఆ వాట్ ఆఫ్ సమీకరణం గుర్తుంది కదా, ఫస్ట్ ఇయర్లో చదివింది. ఏంటది? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని చదివారు. అక్కడ ఫస్ట్ ఇయర్లో ఏం చదివారు మీరు? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని చదివారు. వాట్ ఆఫ్ సమీకరణం గ్యాసెస్కి సంబంధించి గ్యాసెస్ స్టేట్లో చదివారు. దీన్నే మనం ఎలా మార్చాము? ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్స్కి వచ్చేసరికి పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. ఇక్కడ ఆర్ అంటే వాయు స్థిరాంకం తీసుకున్నాం, ఇక్కడ ఎస్ అంటే ద్రావణ స్థిరాంకం తీసుకున్నాం. ఇవి డైల్యూట్ సొల్యూషన్స్ కాబట్టి పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. ఇక్కడ పై అంటే ఏంటి? ఆస్మాటిక్ ప్రెషర్. వి అంటే ద్రావణం యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఎస్ అంటే సొల్యూషన్ కాన్స్టెంట్, టీ అంటే పరమ ఉష్ణోగ్రత. ఇలా ఇవన్నీ మూడు లాస్ రాసి ఆ మూడింటిని బట్టి అన్నిటినీ యాడ్ చేయాలన్నమాట. పై అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది, దేనికి విలోమానుపాతంలో ఉంది అనేది రాసుకుని మనం కాన్స్టెంట్ ఎస్ని పెట్టుకుంటే పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ అనేది వాంట్ ఆఫ్ సమీకరణం మనకు వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మీకు, చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఐసోటోనిక్ సొల్యూషన్స్. సమద్రవాభిసారక ద్రావణాలు అన్నమాట ఇవి. సమద్రవాభిసారక ద్రావణాలు అంటే ఏంటంటే సేమ్ ఒకే ఉష్ణోగ్రత, ఒకే ద్రవాభిసరణ పీడనం, ఒకే ఉష్ణోగ్రత, ఒకే ద్రవాభిసరణం ఉన్న ద్రావణాలకు రెండు ద్రావణాలు తీసుకుంటే ఒకటే టెంపరేచర్ ఉంది రెండు ద్రావణాలకి, అలాగే ఒకే పై వాల్యూ ఉంది. ఇలా సేమ్ పై వాల్యూ ఒకేలా ఉంటే ఆ ద్రావణాలు ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి ప్రవేశించవు అనమాట. రెండిటికి పై వాల్యూ సమానం అంటే రెండు కూడా సమాన శక్తి కలిగి ఉన్నాయి కాబట్టి ఇది దీంట్లోకి ప్రవేశించలేదు, అలాగే ఈ ద్రావణం దీంట్లోకి ప్రవేశించలేదు. అంటే ఆస్మాసిస్ అనేది ఆగిపోతుంది, ద్రవాభిసరణం అనేది జరగదు.
ఇటువంటి ద్రావణాలని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. సాదృశ్యాలు లాంటివి అనమాట ఇవి కూడా. రెండిటికి ఒకే ద్రవాభిసరణ పీడనం పై వాల్యూ కనుక ఉన్నట్లయితే అవి ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళలేవు. వాటిని ఇలా అంశిక పారదర్శక పొర సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ ద్వారా వేరు చేసినప్పుడు అవి ఒక ద్రావణం నుండి ఇంకో ద్రావణంలోనికి ప్రవేశించలేవు. రెండు ఒకే బలం కాబట్టి ఒకటి దాన్ని ఎదిరించి ఇంకొకటి అందులోకి ప్రవేశించలేదన్నమాట. ఇటువంటి వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. రెండు ఈక్వల్ కాబట్టి ద్రవాభిసరణం అనేది ఇక్కడ జరగదు. ఇవి సమ ద్రవాభిసరణ ద్రావణాలు. అలాగే నెక్స్ట్ చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. హైపోటోనిక్ సొల్యూషన్స్. హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ద్రవాభిసరణ పీడనం పై వాల్యూ తక్కువగా ఉంటే, బాగా తక్కువగా ఉంటే వాటిని హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. తెలుగులో కూడా హైపోటోనిక్కే. అలాగే నెక్స్ట్ డెఫినేషన్ అమ్మ హైపర్టోనిక్ సొల్యూషన్స్. హైపర్ అంటే ఎక్కువ అనమాట, హైపో అంటే తక్కువ. పై వాల్యూ కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే, ద్రవాభిసరణ పీడనం కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని హైపర్టోనిక్ సొల్యూషన్స్ అని అంటాం. హైపర్టోనిక్ ద్రావణాలు అని అంటాం. ఇవి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రివర్స్ ఆస్మాసిస్. తిరోగామి ద్రవాభిసరణం రివర్స్లో జరగాలన్నమాట. మామూలుగా మనకి తెలిసిన ఆస్మాసిస్ అంటే ఏంటి, ద్రవాభిసరణం అంటే ఏంటి, రెండు ద్రావణాలని అంశిక పారదర్శక పొర చేత మనం వేరు చేసాం. వేరు చేసినప్పుడు ఇది డైల్యూట్ విలీన ద్రావణం, ఇది గాఢ ద్రావణం అనుకుంటే, ఈ డైల్యూట్ సొల్యూషన్ నుంచి గాఢ ద్రావణంలోనికి అణువులు ప్రవేశించడాన్ని ఆస్మాసిస్ అంటాం. ఇది మనకు తెలిసిన ఆస్మాసిస్ ప్రాసెస్, ఇది ద్రవాభిసరణ ప్రాసెస్. ఇది ఇప్పుడు రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటంటే ఇటువైపు నుంచి అటు వెళ్ళాలి. అంటే గాఢ ద్రావణంలోంచి విలీన ద్రావణంలోనికి ఈ సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ ద్వారా మనం ఈ సొల్యూషన్ అంతా అటువైపు వెళ్ళాలన్నమాట. దానికి మనం కొంత ప్రెజర్ని ఇటువైపు ఉపయోగిస్తాం. కొంత ప్రెజర్ని ఉపయోగించి ఈ గాఢ ద్రావణంలోని అణువుల్ని ఇటువైపు పంపిస్తాం. మామూలుగా ఆస్మాసిస్ అంటే దానికి అది జరిగిపోతుంది. విలీన ద్రావణం ఇందులోకి ప్రవేశిస్తూ ఉంటే దాన్ని ఆస్మాసిస్ జరగడం అంటాము. అలా రెండింటిని వదిలేస్తే దానికి అది జరిగిపోతుంది, ప్రెజర్ ఏమీ మనం ఉపయోగించక్కర్లా. అలా కాకుండా మనం కొంత ప్రెజర్ని పీడనాన్ని ఉపయోగించి ఈ గాఢ ద్రావణాన్ని విలీన ద్రావణంలోకి పంపిస్తున్నాం. ఇది గాఢ ద్రావణం, అది విలీన ద్రావణం. ఈ గాఢ ద్రావణం నుంచి ప్రెజర్ని ఉపయోగించి మనం కొంత ప్రెజర్ని ఉపయోగించి గాఢ ద్రావణాన్ని విలీన ద్రావణంలోకి పంపిస్తున్నాము. దీన్ని రివర్స్ ఆస్మాసిస్ అంటాం. తిరోగామి ద్రవాభిసరణం అంటాం. గాఢ ద్రావణంలోంచి విలీన ద్రావణంలోనికి అణువులు వెళ్ళడాన్ని. ఇది దానికి అది జరగదు, మనమే కొంత ప్రెజర్ని ఉపయోగించి పంపిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ అవుతుంది దీనికి. సముద్రం నీటిని తీసుకుని, సముద్రం నీరు ఎలా ఉంటుంది టేస్ట్? సముద్రం నీరు ఏ టేస్ట్ ఉంటుంది? ఉప్పగా ఉంటుందా? హలో, ఉన్నారా? సముద్రం నీటిని ఉప్పగా ఉంటుంది కదా అమ్మ. ఆ ఉప్పు నీటిని తీసుకుని ఈ రివర్స్ ఆస్మాసిస్ చేస్తామన్నమాట. రివర్స్ ఆస్మాసిస్ చేసి గాఢ ద్రావణంలోంచి అణువుల్ని విలీన ద్రావణంలోకి పంపిస్తాం. సాధారణ జలంగా మారుస్తాం, మంచినీటి కింద మారుస్తాం అన్నమాట. నార్మల్ వాటర్ కింద మారుస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఫిల్టర్లు ఉంటాయి కదమ్మా, వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయా మీ ఇంట్లో? ట్యాంక్లో వాటర్ని ఫిల్టర్ చేస్తాయి కదా, ప్యూరిట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆక్వా, ఇవన్నీ ఏం చేస్తాయంటే రివర్స్ ఆస్మాసిస్ చేస్తాయి. రివర్స్ ఆస్మాసిస్ చేసి మనకి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. దాని నుంచి మనకి రివర్స్ ఆస్మాసిస్ చేసి ఆ మలినాలన్నింటినీ బయటికి పంపించేసి మనకి నార్మల్ వాటర్ని మనకి
ఇస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఆ ఫిల్టర్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే రివర్స్ ఆస్మాసిస్, తిరోగామి ద్రవాభిసరణం అనేది జరుగుతుందన్నమాట ఫిల్టర్స్లో. ఈ గాఢ ద్రావణం అనేది విలీన ద్రావణంలోనికి మారుతూ ఉంటుంది. రివర్స్ ఆస్మాసిస్ ఇది. నెక్స్ట్ ఇంకా వాట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనే క్వశ్చన్ ఉంది, అది రేపు క్లాస్లో చెప్పుకుందాం.